ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనము. మా పితరులు అందరి వలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులములో అయ్యున్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడునూ లేడు. దావీదు మహారాజు ఒక నగ్న సత్యాన్ని మానవాళికి తెలియజేస్తూ ఉన్నాడు. వారి దైనందిన జీవితాలలో నిమగ్నమై ఈ వాస్తవికత సత్యాన్ని మరవకూడదని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ లోకములో జీవించే ప్రతి మనిషి ఒక అతిథి, పరదేశి, యాత్రికుడు. ఈ మూడు మాటలు ఒకదానికొకటి అనుబంధ పదాలు. ఈ లోకములో జీవించే ప్రతి ఒక్కరూ వీటిని మననం చేసుకుంటూ వారి యాత్రను కొనసాగించాలి. ఎందుకంటే పక్షపాతమేమీ లేదు మరణ గడియకు. చిన్నని గాని పెద్దని గాని, ఆడ మగ అని గాని, ధనికులు పేదలు అని గాని, అస్సలు ఆ భేదమేమీ లేదు మరణానికి. వాళ్ళు మిద్దెల్లో ఉన్నారే, వాళ్ళు మేడల్లో ఉన్నారే, వారు పాకల్లో ఉన్నారే, వారు పూరి గుడిసెలో ఉన్నారే, అస్సలు దయా జాలి అనేది మరణానికి తెలియదు. కనుక తప్పకుండా వెళ్ళాలి, మరణానికి వెళ్ళాలి. ఎవరైనా మరణానికి వెళ్లకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద? కనుక ఎవరు లేరు. బైబిల్లో మనం మాట్లాడతాం హానోకు, ఏలియాని. కనుక వాడు భూమి మీద ఏం లేదు కదా ప్రజెంట్ వాళ్ళు. కనుక వాళ్ళు దేవుడి దగ్గర ఉన్నారు, మరలా ఈ లోకానికి రావాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారు, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు. పరమ తండ్రి ఇంటికి వెళ్ళాల్సిందే. అంతటి చక్రవర్తే ఈ వాస్తవిక సత్యాన్ని గుర్తించి మానవాళిని అందరినీ జాగరూకులుగా చేస్తూ ఉన్నాడు. మరి సామాన్యమైన మనమెంతటి వారము? ఈ లోకం మనది కాదు. మన పితరులందరూ ఎదురు చూచిన ఆ శాశ్వత రాజ్యముకై మనలను మనము సిద్ధపరచుకోవాలి. అతిథులము అంటే యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? కీర్తన గ్రంథము 15 కీర్తన 1వ వచనం. అతిథులు అంటే చుట్టాలు. అతిథి సత్కార్యము అని డిక్షనరీలో చెప్పబడింది. మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, వారు ఎన్నాళ్ళు ఉంటారు? మొదటి రోజులు ఘనమైన చుట్టం, రెండో రోజు మామూలు చుట్టం, మూడో రోజు మురికి చుట్టం అంటారు పెద్దోళ్ళు. నేడు ఇంటిలో, రేపు మట్టిలో. అక్కడక్కడ అంటారు, నిన్న ఈ టయానికి ఇలా ఉన్నాడండి, మాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ టయానికి ఎక్కడున్నాడు? మట్టిలో ఉన్నాడు. 3 నాళ్ళ ముచ్చటేరా ఈ లోకం, ఎందుకంట నీకు ఇంత ఆరాటం అంటారు. అయ్యో, ఎందుకంట నీకు ఇంత పోరాటము? 3 నాళ్ళ ముచ్చట తీరిన తరువాత మనుషులను మట్టికి మార్చి నరులారా తిరిగి రండని ఆయన సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాలమందు మన జీవిత సత్యాన్ని మనం తెలుసుకోవాలి. చాలా మంది ఈ లోకములో, ఈ లోకపు ధ్యాసలో ఇదే జీవితం అనుకొని అసలైన విషయాన్ని మర్చిపోతున్నారు. మనం కేవలం ఈ లోకములో అతిథులమి. ఇలా వచ్చాం, అలా వెళ్ళిపోవాలి. ఇక దీని మీదే ధ్యాస పెట్టి ఇదే శాశ్వతమని, ఇదే ఇక్కడే ఉంటామని ఎక్కువ మనం మన మనసు పెట్టాల్సింది మనం వెళ్ళవలసిన ప్రయాణం గురించి మనము ఆలోచన చేయాలి. కావున ఈ విందు వినోదాలు, పోకిరి చేష్టలు, దురాశలు,
అల్లరితో కూడిన ఆటపాటలు విడిచిపెడదాం. ఇంకా మన జీవితంలో ఏమైనా గనక ప్రభువుకి ఇష్టం లేనివి ఉన్నట్లయితే మనం వాడిని విడిచిపెట్టేద్దాం. పాపాన్ని విడిచిపెడదాం, లోకాన్ని విడిచిపెడదాం, సాతాను యొక్క అలవాటును విడిచిపెడదాం. దిగంబరిగా ఈ లోకానికి వచ్చాం, దిగంబరిగానే మరలా పోవాలి. దుర్దినాలు రాకముందే, సంతోషం లేదని చెప్పు సంవత్సరము రాకముందే, చీకటి కమ్మక ముందే, మేఘములు మరలా రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటాడు ప్రసంగి 12వ అధ్యాయము 1-2 వచనాలలో. వచ్చిన పని అయిపోయింది. ఆ లోకం ఒక నాటక రంగం. ఇందులో నీ పాత్రను పోషించి లోకులందరూ పోవలసిన మార్గమున నువ్వు కూడా నేను కూడా పయనించాలి. జుట్టుకు నల్ల రంగు వేసిన, ఒకవేళ కట్టుడు పళ్ళు పెట్టించుకున్నా, హెయిర్ చాలక హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నా, చూపు మందగించి అద్దాలు పెట్టినా, నీవు ఈ లోకంలో మాత్రము అతిథివే. నువ్వు ఎన్ని రకాల బట్టలు వేసినా, ఎన్ని రంగులు బట్టలు వేసినా, ఎంత ఖరీదైన బట్టలు వేసినా, ఎంత ఖరీదైన కారులో తిరుగుతున్నా, ఎంత ఖరీదైనటువంటి భవనాలలో నివసిస్తున్నా ఇవి మనతో రావు. ఎందులో శాశ్వతంగా మనం ఉండలేం. జస్ట్ మన జీవితం రెంట్ బ్రతికే, అద్దె బ్రతికే. ఆ ఇల్లు విడవాల్సిందే, ఆ కారు విడవాల్సిందే, ఆ బట్టలు విడవాల్సిందే, మనం కలిగినవన్నీ కూడా ఈ లోకం విడిచిపెట్టాల్సిందే అన్న విషయాన్ని మర్చిపోవద్దు అని దావీదు మహారాజు మనల్ని హెచ్చరిక చేస్తూ అన్నాడు. పరదేశులు అన్నాడు. మీరు ఈ లోకముల అతిథులు, పరదేశులు అంటాడు. పరదేశులు అంటే వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకుంటే మరలా వెళ్ళడానికి వారు వీలు కలుగుతుంది. హెబ్రీ 11:15లో పరదేశులు అనగా విదేశీయులు అని డిక్షనరీలో చెప్పబడింది. ఈ భూమి మీద నివసించే ప్రతి మనిషి పరదేశి. ఏ దేశస్థుడైనా, ఏ మతస్థుడైనా ఒక పరదేశి. స్థిరమని నమ్మకు, ధర ఎవ్వరికిని, పరలోకమే స్థిరము. పరదేశులమో ప్రియులారా, మన పురమిది కాదిప్పుడు అన్నాడు భక్తుడైన గొల్లపల్లి నతానియల్ గారు. ఆ పాట రాసింది ఆయన. వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. పునాదులు కలిగిన ఆ పట్టణం పరలోకం. ఆ పట్టణం కొరకే మన పితరులు ఎదురు చూచారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఎందరో భక్తులు ఆ పరలోకం కొరకు భూమి మీద నుండే ఎదురు చూశారు. దావీదు లాంటి వారు. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, సూర్యుని వేడైనను ఏ వడగాలైనను తగలదు. రాత్రి బవళ్ళు ఆయనని సేవించడమే. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తున్నాడు. తాము భూమి మీద పరదేశులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతునందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి కదా. ఇంతకీ మీరు పరదేశులా, లేక ఎక్కడే సెలవేసుకొని ఉండే ఈ లోక నివాసులు? నువ్వు పరదేశివైతే ప్రభు ఇప్పుడే నిన్ను తన ఇంటిలోకి చేర్చుకుంటాడు. నీవు ఒక పరదేశివి, విశ్వాసివైతే నేను సహోదరునిగా, సహోదరిగా పరిగణిస్తాడు. సమస్త భూమి ఆయనదే. మనం ఆయన యుద్ధ కాపురమన్న పరదేశులు. విదేశులమైన మనము ఏదో ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టక మునిపే నిన్ను పరమనుకు చేర్చు యేసయ్యను నమ్మాల్సిందే. తప్పదు, వేరే గత్యంతరము లేదు. ప్రియ దేవుని బిడలారా, మూడోది, మనం ఈ భూమి మీద యాత్రికులము. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు.
84వ కీర్తన 5వ వచనం. మనుషులు చాలా యాత్రలు చేస్తూ ఉన్నారు. ఆనందయాత్ర, ఆత్మీయాత్ర, యేసుతో యెరూషలేము యాత్ర. అసలు యాత్ర ఒకటి ఉంది, అదే అంతిమ యాత్ర. సంసార జీవితంలో సంపాదనలో పడి క్షణము తీరిక లేకుండా, నెమ్మది లేకుండా జీవిస్తూ మనుషులు తమ యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. అసలు యాత్ర గురించి ఆలోచించట్లా, ఈ యాత్రల గురించి ఆలోచించుకుంటున్నారు తప్ప. దావీదు మహారాజుకు తన అంతిమ యాత్ర ఎలా ఉండబోతుందో అర్థం కాలేదు. యెహోవా, నా అంతిమ దశ, నా ముగింపు, నా అంతిమ యాత్ర ఎట్లా ఉంటుంది? నా దినముల ప్రమాణము, నాయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనుచున్నాను. 39వ కీర్తన 4వ వచనం. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలమును కృంగజేసెను, నా దినములు కొద్దిపరిచెను. నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము అని మనవి చేస్తున్నాడు 102వ కీర్తన 23వ వచనంలో. ప్రియులారా, ఈ యొక్క అంతిమ యాత్రను గురించి ఆలోచన ఏనాడైనా మీకు వచ్చిందా? ఈ లోకం మనది కాదు, మనం పరలోక యాత్రికులమి. ఆత్మకు విరోధముగా పోరాడే శరీర ఆశలను విసర్జించండి. కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టకముందే యేసుక్రీస్తును కలిగి సమస్త దుర్నీతిని, సమస్త పాపమును విడిచిపెట్టి, ఇది కేవలం 3 నాళ్లే మన జీవితము, కొద్ది రోజులు మాత్రమే మన జీవితము అన్న విషయాన్ని ఎవ్వరూ కూడా మర్చిపోకుండా, మనకు స్థిరమైన నివాసం ఒకటి ఉంది, స్టాండర్డ్ అయిన ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలి గనక ఈ బ్రతుకు అద్దె బ్రతుకు అన్న విషయాన్ని గమనించి ఆత్మీయత కలిగి, ప్రభువుని కలిగి, మన రక్షణ వణుకుతోనూ భయముతోనూ కొనసాగించమని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడే ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే యేసుక్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్టిజం పొందండి. బాప్టిజం పొందిన వారు ఎవరైనా లోకంలో జీవిస్తే ఇప్పుడే మీ ఆ అవిధేయతలు ఒకసారి ఒప్పుకొని ప్రభువులోకి రమ్మని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా జీవితం ఎంత అల్పమైనదో, ఎంత నీటి మీద బుడగలాంటిదో అయ్యా, ఇంటిలో నుండి పొగ బయటికి వెళ్ళిపోయాక ఎలా కనబడదో అయ్యా, మా జీవితం అంత అల్పమైనదని, దీనికోసమే మేము ఎంతో ప్రాకులాడి ఏదో 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 అనుకుంటున్నాం, కానీ ఇది స్థిరమైన నివాసం కాదు. ఎన్ని ఉన్నా, ఎన్ని తిన్నా, ఎన్ని ధరించినా, ఎన్ని మేడమిద్దులున్నా, ఎన్ని కారులున్నా, ఎన్ని బంగ్లాలున్నా, ఎంత బంగారం ఉన్నా చివరికి మావి కాదు. వేరే వాళ్ళకి అవి విడిచి వెళ్ళాల్సిందే, ఏది తీసుకొని వెళ్ళడానికి వీల్లేదు అని మీ వాక్యం సెలవిస్తుంది. కనుక స్థిరమైన వాడు మీరు, స్థిరమైంది మీ రాజ్యమే. కనుక అందరూ ఒకరోజు అక్కడికి రావాలి గనక ఇక్కడే వారి చెడుని విడిచిపెట్టి క్రీస్తును కలిగి జీవించి పరిశుద్ధంగా జీవించగలిగిన కృపను ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నా. మీకు వందనాలు. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయుష్వంతులుగా చేసి మరలా ఈ వారమంతా వారి ఉద్యోగ వ్యాపారాలలో, వారి చదువులలో, వారి ప్రయాణాలలో సంఘ సభ్యులందరికీ మీరు తోడయ్యుండి మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానము మీకు నచ్చినట్లయితే మీ యొక్క స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి. లైక్ బటను నొక్కడం మర్చిపోమాకండి. అలాగే మీరు విన్న వర్తమానాన్ని బట్టి ఏ విధమైన మేలు పొందారో తెలియచేయమని, అన్నిట్లో సహకరిస్తున్న మీకు ప్రభు పనిలో ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ఎంతో చేయుతున్నతిగా ఉంటున్నారు, సహకరిస్తున్నారు. ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.